సో అంటే కొత్తగా ఈ స్పైన్ సర్జరీలో ఏమైనా కొత్త కొత్త పద్ధతులు కానీ కొత్త టెక్నాలజీ కానీ ఏమైనా వచ్చిందా? అంటే మనం ఈరోజు చూసుకుంటే నేను మేజర్గా పిల్లలు డిఫార్మిటీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అంటే డిఫార్మిటీస్ అంటే వెన్ను ఎముక వంకరలు ఇవన్నీ అన్ని స్పైన్ సర్జరీస్తో పాటు. కానీ ఈరోజు మనం చాలా వరకు మీరు కూడా వినుంటారు, కీ హోల్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ. ఇది కూడా స్పైన్లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకు పొట్టకు సంబంధించే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీ, మిగతా అన్ని విషయాలకు ఎండోస్కోపీ వచ్చేసింది, కానీ స్పైన్కి కూడా ఎండోస్కోపీ వచ్చేసింది. ఓకే. సో దిస్ ఈజ్ ద లేటెస్ట్, ఇది ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ స్పైన్కి సంబంధించి. ఎండోస్కోపీ అంటే చిన్న హోల్తో అక్కడ దాకా వెళ్ళిపోయి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ డిస్క్ అనేది తీసేసి నరాన్ని కంప్లీట్గా ఫ్రీ చేసేసి రావటం. లేకపోతే ఇందాక పెద్దవాళ్ళకి మనము నరాలు వెళ్ళే దారి చిన్నగా అయిపోతుంది అనుకుంటాము, స్టినోసిస్ అని చెప్పేసి. అటువంటి ప్రాబ్లమ్ని కూడా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా లోపల దాకా వెళ్ళేసి నరాలన్నీ క్లీన్ చేసేసి నరాలకు వెళ్ళే దారి వెడల్పుగా చేసేసి వచ్చేస్తాం. సో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్. ఒకప్పుడు స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోయే అనే స్టేజ్ నుంచి మనం ఈరోజు సర్జరీ చేసి ఈరోజే ఇంటికి పంపించే స్టేజ్ దాకా వచ్చేసాం. ఓకే. అంటే డే కేర్ ప్రొసీజర్. అంటే జస్ట్ నార్మల్గా హాస్పిటల్కి వచ్చి ఎట్లా వెళ్ళిపోతారో సేమ్ అంతే. పొద్దున వచ్చేసి మీరు సర్జరీ చేసుకొని సాయంత్రం బాగుంటే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా. ఓకే. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏదైతే స్కోప్ వాడతామో ఎండోస్కోపీ, మన ఇన్సిషన్ ఏదైతే లోపలికి వెళ్ళడానికి వాడతాం కదా, స్కిన్ మీద కట్ 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఆ 1 సెంటీమీటర్ కంటే కూడా తక్కువ ఉంటుంది. చుట్టుపక్కల ఉండే మసిల్స్కి అసలు డ్యామేజ్ ఉండదు. ఓకే. లోపలికి వెళ్ళిన తర్వాత బోన్కి డ్యామేజ్ ఉండదు. రక్తస్రావం అనేది అసలు జీరో. ఓకే. నియర్లీ జీరో చెప్పాలంటే, ఎందుకంటే మనకి ఎక్కడ కనబడుతుంది. మామూలు పాతకాలంలో మనం కోసి ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ బ్లడ్ ఉందా లేదా పేషెంట్కి, పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి, బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా లేదా, అవును, బ్లడ్ డోనర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ ఉంటాయి. ఈ ఎండోస్కోపీకి వచ్చేసరికి ఏంటంటే మనం ఆల్మోస్ట్ 3 లెవెల్స్ 4 లెవెల్స్ అంటే 3-4 ఎముకలు దాటి సర్జరీస్ కూడా, స్క్రూలు వేసే విధానంలో కూడా బ్లడ్ లాస్ అనేది, మసిల్ డ్యామేజ్ అనేది, బోన్ డ్యామేజ్ అనేది లేకుండా చేయొచ్చు. ఓకే. సో ఈ సమస్యలను కూడా మనం చాలా వరకు తగ్గించవచ్చు. వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించడము, మనకు బ్లడ్ తక్కువ ఉందని ఆగిపోవడము. సో ఇవి కూడా అవసరం లేని పరిస్థితి మనకు ఎండోస్కోపీ, ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ మనకు హెల్ప్ చేస్తుంది.